హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శ్రీనిజ ఆస్ట్రస్ సొసైటీ సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. జాతక దోషాలు మరియు వాస్తు దోషాలు నివారణకే ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, సినీ రాజకీయ విశ్లేషకులు మరియు వాస్తు సామ్రాట్ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే 9573719764 కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, సంప్రదించగలరు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక శ్లోకంతో. తప్పకుండా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలౌ గజకర్ణికః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః, షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈరోజు సౌమ్యవారము, అందులో విఘ్నేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మరి షోడశభుజ వినాయకుడికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, మరి హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి షోడశభుజ వినాయకుడు షోడశ నామాలతోటి ఇప్పుడు నేను చదివినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము, అది విన్నా ప్రతిరోజు ఒక్క మారు ఆ శ్లోకాన్ని విన్నా ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఈ శ్లోకము చదివితే చాలట షోడశ ఫలితాలు అంటే 16 రకాల ఫలితాలు, ఆ ఫలితాలు విఘ్నేశ్వర స్వామి మనకిస్తాడు. అందులో ముందుగా జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, ఉదార స్వభావము, సౌభాగ్యము, సిరి సంపదలు, ఉద్యోగము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అఖండ ఐశ్వర్యము, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండేటట్టుగా లక్ష్మీ గణపతి రూపంలో ఆశీర్వదిస్తూ, విద్యారూపంలో విద్యా గణపతిగా ఆశీర్వచనం అందజేస్తూ, మరి సౌభాగ్యపరంగా గౌరీ గణపతిగా ఆశీర్వచనాలు అందజేస్తూ, ఇలా 16 అవతారాలలో ఉన్నటువంటి ఆ వినాయకుడు మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదృష్టలక్ష్మి కార్యక్రమంలోకి మనము మొదటి కాలర్తో వెళ్దాం. అలాగే గురువుగారు. హలో. ఓం నమః శివాయ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు స్వాతి అండి. స్వాతి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. గురువు గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ముందుగా మీరు ఓం నమ శివాయ అన్నారు, మేము కూడా ఓం నమ శివాయ. బాగున్నారా అమ్మా? బాగా ఫాలో అవుతామండి. ఎలా ఉంది? బాగుందా? రిజల్ట్ ఎలా ఉంది? బాగుంది కానీ అండి, నాకు నక్షత్రం రాసి తెలియదండి అసలు. నేను చెప్పేస్తాను కదా, నేను మీకు సహాయం చేయడానికి చక్కగా అదృష్టలక్ష్మిలో కూర్చున్నాను కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చాలు. 1986లో పుట్టానని తెలుసండి. అంటే మాసము తేదీ ఐడియా లేదు. తేదీ అయితే 27 అండి. మాసం ఐడియా ఉందా? ఏ నెల? 6వ నెల అండి. 6వ నెల. మళ్ళీ ఒకసారి చెప్పండి. 1986 అండి. 1986 6వ నెల కదా? అవునండి. తేదీ మళ్ళీ ఒకసారి చెప్పండి. 27 అండి. సమయం ఒకటే తెలియదా? తెలియదండి. ఓకే. ఉదయము సాయంకాలము అలా కూడా ఐడియా లేదమ్మా? మా మమ్మీకి కూడా తెలియదండి. ఓకే. మీ పూర్తి పేరు? స్వాతి అంతేనండి. స్వాతి. ఓకే. ఎంతమంది అమ్మ సంతానం? నాకు ఒక పాప అండి. ఓకే. బాగా చదువుకుంటుందా? 6th క్లాస్ చదువుతుందండి. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడివాడ నుంచి అండి. ఎక్కడి నుంచి మళ్ళీ క్లియర్గా చెప్పండి. గుడివాడ. గుడివాడ. ఓకే. ఈరోజు నేను మీరు పుట్టినటువంటి వారము, మీ జన్మ నక్షత్రము, మీ రాశి పూర్తిగా చెప్తాను. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి.
ఈ రాశి లగ్నము తిథి అలాగే నక్షత్రము మనం జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల మనకు ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి తల్లి. మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఎలాంటి వారంలో జన్మించారంటే శుక్రవారం రోజు జన్మించారమ్మా. అందులో మీ జన్మ నక్షత్రం వచ్చేసి శతభిషం అనేటువంటి నక్షత్రంలో 3వ పాదంలో జన్మించారు. మీ జన్మరాశి కుంభరాశి. ఎప్పుడు కుంభరాశి రాశి ఫలితాలు చూసుకోండి, సరేనా? అలాగేనండి. ఏంటి సమస్య ఏముందమ్మా? అంటే నేను ఇప్పటికి నాకు 2 పెద్ద ప్రశ్నలు పడినాయండి. అమ్మా రీసెంట్ గా 3 months బ్యాక్ హెర్నియా అని కుట్లు పేగులు కలిసిపోయి బాగా సీరియస్ అయిపోయిందండి. అమ్మా ఏదో ఆ శివయ్య దయ వల్ల ఈ రోజు ఇలా బతున్నాను. అమ్మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో అని భయంగా ఉందండి. మీరు భయపడవలసిన పని లేదు. ఎందు గురించి అంటే సుమారుగా మీరు 32 సంవత్సరాలు ఉంటారా? కరెక్ట్ గా 32 సంవత్సరాలు. రైట్. మీరు చింతించవలసిన అవసరం లేదమ్మా. నిజంగా మానవుడు ఈరోజు ఇలా నిలబడి ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతున్నామంటే ఈ శరీరమే పరమేశ్వరుడు యొక్క ప్రసాదం. మీకనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే మనం ఇలా నిలబడి మాట్లాడుతున్నాము, శ్వాస పీల్చుకుంటున్నాము, ప్రాణము నిలబడుతుంది, ఈ దేహం ఇలా ఉంది అంటే ఇది ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క ప్రసాదమే తల్లి. నిజంగా మనకు అపమృత్యు పీడలు గండాలు అప్పుడప్పుడు వస్తూ పోతుంటాయంటే మన జాతకంలో గత జన్మ కృతం పాపం అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్య పాపాల వల్ల మనకు సమస్యలు ఎదురవుతాయి. అందులో నుంచి మీరు బయటపడ్డారంటే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే. మళ్ళీ అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ మీ యొక్క కూతురు ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ, జాతకంలో ఎలాంటి దోషాలు లేవు. చిన్న సమస్య ఏమిటంటే శని ప్రభావం మాత్రం. ఎప్పుడైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ ఈ 4 ప్రతి మనిషికి వస్తాయండి. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటాయి. అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ 2 శనిలు కూడా మనకు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏది అనారోగ్య సమస్యల వల్ల అది మీకు కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అది ఒక్కసారి చేసుకోండి చాలు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అది నేను శ్రద్ధగా మీరు వింటూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. ఒక ఇనపగంప అంటే ఐడియా ఉంది కదా మీకు? మీరు సుమారుగా ఒక 50 కేజీలు ఉంటారా? నాకు రీసెంట్ గా థైరాయిడ్ కూడా వచ్చిందండి. ఇంచుమించు 65 కేజీలు ఉంటానండి. ఓకే. మీరు ఒక టీవీ 5లో లేదా హిందూ ధర్మంలో బ్రేకింగ్ సమయంలో ఒక యాడ్ వస్తుందండి, థైరాయిడ్కు సంబంధించిన యాడే వస్తుంది. అద్భుతమైనటువంటి అది ఔషధం అండి. ఆ ఔషధము చాలామంది వాడుతున్నారు థైరాయిడ్ పరంగా. అది ఒక 4 లేదా 5 బాటిల్స్ వాడితే జీవితకాలంలో థైరాయిడ్తో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అది అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి దాన్ని ప్రయత్నం చేయండి. నేను చాలామందికి చెప్పాను, చాలామంది రిజల్ట్ తీసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. రోజు చూస్తున్నానండి. మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీకు ఇంకా నమ్మకం వచ్చింది కాబట్టి, అందులో ఔషధ గుణాలలో నేను కూడా కొన్ని పరిశీలన చేశాను కాబట్టి 100% రిజల్ట్ ఉందమ్మా. అలా చేయండి. ఒక ఇనుపగంప సుమారుగా ఒక 7 కిలోల దొడ్డు ఉప్పు అంటే తెలుసా? రాళ్ల ఉప్పు. ఆ రాళ్ల ఉప్పు ఇనుపగంపలో పోయండి. అలాగే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, మట్టి ప్రమిదలు 19 దీపాలు పెట్టండి. అందులో 19 దీపాలు పెట్టి శనివారం రోజు పాత వస్త్రాలు ధరించి ఆ ఇనుపగంప దొడ్డు ఉప్పు 19 దీపాలు వెలిగించిన తర్వాత దాని చుట్టూ 19 ప్రదక్షిణాలు అంటే 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత దీపాలు కొండకెక్కిన తర్వాత ఆ ఇనుపగంప దొడ్డు ఉప్పు ఆ దీపాల ప్రమిదలు అన్నీ కూడా పారే నదిలో వదిలిపెట్టండి. ఇంట్లో చేయకూడదు, ఇంటి ఆవరణలో పనికిరాదు. ఇంటి బయట, ఇంటి వెనుక కానీ ఇంటి ముందు కానీ లేదా బాల్కనీలో కానీ తర్వాత శుద్ధిగా కడగండి. దేవాలయంలో చేయనియరు, ఇది మన గృహంలో చేసుకోవచ్చు. మన గురించి చేసుకుంటున్నాం కాబట్టి పారే నదిలో వదిలేయండి. మీకు ఉన్నటువంటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఆనందంగా ఉంటారు, సుఖజీవనం అనేది గడుపుతారు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉండడానికి రోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. జై గురు దత్త. సరేనా? మరి రెండో పరిష్కారంలోకి వెళ్దామా అమ్మా? స్వాతి గారు, గురువు గారు చెప్పిన విధంగా చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అదే విధంగా మీరు లక్కీ డిప్కి వెళ్దాం అనుకుంటున్నారా, క్వశ్చన్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే గురువు. సులువుగా ప్రశ్న. గోత్రం ఏంటి? ఓకే. మీ పాప పేరు? మా పాప పేరు భాను అండి.
భాను రైట్. ప్రశ్న సులువుగా అడుగుతాను, పట్టేయాలి. నిజంగా ఈరోజు మీరు గెలవాలి. ఎందు గురించి అంటే అనారోగ్య సమస్యలతో మీరు చాలా బాధపడుతున్నారు. అదృష్టలక్ష్మిలో కాలి కలిసిందంటే మీ కష్టాలు కడతేరేటువంటి సమయం ఆసన్నమైంది. పరిష్కారం దొరికింది. అదృష్టం కూడా మీకు వరించాలి కదా. అవునండి. రైట్. సులువుగా అడగండి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. ఓకే, మనకు ఎంతమంది సూర్యులు? సూర్యులు 12 మంది అండి. దగ్గరికి వస్తున్నావు. ఇంకేమన్నా చెప్తావా? కొంచెం క్లూ ఇవ్వండి. రైట్, నేను సంస్కృతంలో చెప్తా, పట్టేయాలి. అలాగే. మరి మీరు ఆలోచించకుండానే క్లూ అడుగుతున్నారు. కాస్త ఆలోచించవచ్చు కదా. ఆల్రెడీ నేను ఇంతకు ముందు చూసానండి. 12 మంది సూర్యులు అని చెప్పారండి మీరే. అంటే దీనిని బట్టి అదృష్టలక్ష్మి రోజు వీక్షిస్తున్నావు. అసలు 1 year నుంచి చూస్తున్నానండి. అంటే 3 నుంచి 4 గంటల లోపు ఏం పని కూడా చేయడం లేదు. రెండు చూస్తానండి. టీవీ సైడ్ చూస్తానండి, అదృష్టలక్ష్మి చూస్తానండి. ఓకే, ఇప్పుడు క్లూ ఇస్తున్నాను, పట్టేయండి. మీరు నేను చెప్పేది కాస్త మీరు పరిగణంలోకి తీసుకోకుండా సంఖ్య ఒకటి ఎక్కువ తక్కువ చెప్తున్నట్టు కనబడుతుంది. ఆలోచించకుండా ధైర్యంగా మీరు చెప్పేసేయాలి. 12 సూర్యులు. సంస్కృతంలో వారికి నేను క్లూ ఇచ్చాను. ఎలాంటి క్లూ ఇచ్చానంటే వారు అసలు సూర్యులు ఎంతమంది అనేది చాలామందికి తెలియదు. సూర్యులు ఎంతమంది ఆలోచించండి. మనం సంస్కృతంలో కూడా క్లూ ఇచ్చారు గురువు గారు. ద్వాదశ అంటే 12 ద్వాదశ అంటే 12. సూర్యులు ఎంతమంది అంటే 12 అంటున్నావు. దానికి ఎక్కువ తక్కువ చెప్పండి, కొంచెం క్లూ ఇవ్వండి. సరే, వారంతా కఠినమైన నిర్ణయం తీసుకొని ధైర్యంగా అటు ఇటు అధైర్యపడకుండా సందిగ్ధంలో పడకుండా మరి ఈరోజు ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహంతో గెలవాలన్న తపనతోటి ఉదయం లేచి పూజ చేశారా ఈరోజు? అంటే నేను చెప్పాను కదండి, ఇలా ఆపరేషన్లో ఉన్నాను. రోజు అన్ని చదువుకుంటానండి. ఏమేమి స్తోత్రాలు చదువుతావు ఒకసారి చెప్పు నాకు. లక్ష్మీ సహస్రనామం చదువుతాను, విష్ణు సహస్రనామం చదువుతానండి. విష్ణు సహస్రనామంలో ఒక లైన్ చెప్పండి, తప్పులు పోతాయా లేదా చూద్దాము. అలాగేనండి. చెప్పమ్మా. సర్వరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే యస్యద్భిరదవస్యాధ్య పారిషద్య పరశతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్సేనం సమాశ్రయే వ్యాసం వసిష్ఠనస్కారం సత్తే పౌత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిలయే వాసిష్ఠాయ నమో. వా, అద్భుతం అండి. చాలా చక్కగా చెప్పారండి. ఒక లైన్ చెప్పమంటే మొత్తమే చెప్పారు. అంటే ఇంకొకటి ఆ టోన్ కూడా ఆ సహస్రనామం ఎలా చదవాలనో అలానే చదువుతుంది. అంటే సుమారుగా విష్ణు సహస్రనామ పారాయణము చాలా కఠినంగా ఉంటుందండి. లలితా సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము అది ప్రారంభించే సమయంలో ప్రారంభించే దిశలో నేర్చుకుందామనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు ఒక 4-5 నా నుంచి కాదు అని వదిలిపెట్టిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారండి. కానీ అంత కఠినమైనటువంటి పదాలు అంటే అక్కడ పొల్లు పోకుండా అక్షరములో మార్పు లేకుండా ఆ సంగీతములో ఆ విధానములో ఆ టోన్లో కూడా సౌండింగ్ కూడా వేవింగ్ అదే వస్తుంది. మరి నిజంగా చాలా అదృష్టం. మరి ఈరోజు కార్తీక మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం పఠించడము, అందులో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి ఈ 4 రోజులలో విష్ణు భగవాన్ని ఆరాధించినా కూడా అనేక శుభ ఫలితాలు. మరి లాస్ట్ ఆన్సర్ అదే తీసుకోమంటారా? ఒక్క మారు అడగండి. లాస్ట్ ఆన్సర్ అదే తీసుకోమంటారా స్వాతి గారు? తీసుకోండి. మేము ప్రతి గురువారం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తామండి. కానీ చాలా బాగా చదువుతున్నారు. నేను మిమ్మల్ని ఎందుకోసం చదివించానంటే మీరు ఎలా తప్పులు ఏమన్నా పొల్లుపోకుండా చదువుతున్నారా లేదా ఏదైనా తప్పులు జరుగుతున్నాయా అనేది నేను ఒకసారి చదువుమన్నాను. ఎక్కడ తప్పు లేదండి. నిజంగా విష్ణు సహస్రనామ పారాయణము గనక స్త్రీలు రోజు చదవాలి. ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా పఠించండి. అందులో ఒకటి ఉంటుంది కదా, వారి పేరండి స్వాతి గారు. వనమాలిగ దీశాంకి శంకి వావ్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. చాలా అద్భుతంగా
ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా బాగా చదువుతున్నారు. మీకు అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఎవరు ప్రసాదించాలంటే ఈరోజు మీరు గెలిచారా లేదా చూద్దామా? అలాగేనండి. గెలిచారనుకుంటున్నారా? గెలిచానండి, ఎందుకంటే ఇంతకు ముందు చూసానండి. ఓకే, కాన్ఫిడెంట్గా ఉన్నారండి. అంతే. అందుగురించి మార్పు రాలేదు. చూడండి, వాస్తవానికి మనకు సూర్య భగవానులు సూర్యనారాయణమూర్తి ఎంతమంది అంటే 12 సూర్యులు. 12 అంటే 12. అందుగురించే వారు ఏమన్నా ఇబ్బంది పడుతూ మనం సందిగ్ధంలో పడేద్దామన్నా కూడా వారు పడలేదు. ధైర్యంగా ఒక నిగ్రహ శక్తితోటి 12 మంది సూర్యులని చెప్పారు. మిత్ర, రవి, సూర్య, భాను, కగపూష, హిరణ్య గర్భ, పరీచ్య, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. వారి అమ్మాయి పేరు భాను అన్నారు కదా, స్వాతి అండి. వారి కూతురు పేరు. కూతురు పేరు భాను కాబట్టి గెలవాలని వారి పాప పుట్టిన తర్వాత వారికి బాగా కలిసి వచ్చింది. మరి పాప పేరు కూడా భాను అంటే సూర్యుడితో సమానమే కాబట్టి మరి స్వాతి గారు ఖచ్చితంగా గెలిచారు. ఎలాంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి మీ ద్వారా అడగండి. స్వాతి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడే దొరికినందుకు చాలా సంతోషంగా ఉందండి. గెలుచుకున్నారు మొత్తం మీద. జై గురుదత్త. మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్ట్ అయింది. అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. స్వాతి గారు, మీరు అదృష్టలక్ష్మి వరించింది. శుభాభినందనలు. గురువు గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు మమత అండి. మంగ మమత అండి. మమత గారు, గురువు గారితో మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమలాపురం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? మా వారి గురించి అడుగుతామండి. మీ నక్షత్రం ఏంటండి మీ వారిది? డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్పండి. రైట్. జై గురుదత్త. మీ పేరేమన్నారు? మమత గారు. మమత అండి. మమత గారు, అదృష్టలక్ష్మి ఎప్పటి నుంచి చూస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి వస్తుంది. అన్నీ అబద్ధాలేనండి. 2 సంవత్సరాలంటే అబద్ధాలు. చూద్దాం. ఇప్పుడు మీకు ఒక పరీక్ష, ఆ పరీక్షలో నెగ్గారనుకోండి, మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీ వారి పేరు చెప్పండి. ఏంటండి? మీ శ్రీవారి పేరు చెప్పండి. చంద్రశేఖర్. దీనిని బట్టి అర్థమవుతుంది మీరు అదృష్టలక్ష్మి ఈ మధ్య కాలం నుంచే చూస్తున్నారు. చెప్పకూడదు అన్నారండి. చూశావా, మరి ఎలా చెప్పావు కదా. మరి భర్త పేరు ఒకసారి చెప్పొచ్చు అంట కదండి. ఒక్కసారి చెప్పొచ్చా? అదే ఒక్కసారి చెప్పొచ్చా? ఓకే తల్లి, చెప్పకూడదు ఎప్పుడు కూడా. మనకు అదృష్టలక్ష్మిలో ఎన్నో మార్లు చెప్పాము కాబట్టి నక్షత్రం తెలియని డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 10-11-1981. 10-11-1981. సమయం అమ్మా? ఉదయం 5:20. ఎక్కడ జన్మించారు మీ వారు? ఎక్కడ జన్మించారండి? పక్కన నరసాపురం అండి. నరసాపురం. ఓకే, మీ శ్రీవారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఒకసారి మా అత్తయ్య గారికి ఇస్తానండి. ఇవ్వండి. హలో అమ్మా చెప్పు తల్లి. అదేంటి మా అబ్బాయి అండి. అమ్మా అయితే మా అబ్బాయి అండి. వినిపిస్తుంది, చెప్పండి. మా అబ్బాయికి అండి కొంచెం ఎదురుకెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఎదరికి వెళ్ళలేదండి. ఓకేనమ్మా. మంగళవారం పుట్టాడా? అవునండి. ఓకే, రాశి తెలుసా అమ్మా? రాశి అంతగా తెలియదండి. నేను చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మీ బాబుకు కూడా చెప్పండి. పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో జన్మించాడు. పుష్యమండి. పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో జన్మించాడు. కాస్త కోపం ఉంటుందా? కోపం తక్కువండి, పెద్దగా ఉండదండి. తల్లి కాబట్టి అలాగే చెప్తావులేండి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు తల్లి కొడుకు ఎంత కోపంగా ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా కొడుకు మంచివాడు, కొడుకు ప్రేమ చాలా అభిమానము ప్రేమ గలవాడని ఏ తల్లైనా అలాగే చెప్తుంది. మమత గారిని అడిగితే కరెక్ట్. మమత గారిని అడిగితే కరెక్ట్ చెప్తుంది. మమత గారికి ఇవ్వండి. హలో ఏమ్మా, మీ శ్రీవారికి అప్పుడప్పుడు కోపం వస్తుందా? రాదండి. వావ్, మీ అత్తగారు ఉన్నారు కాబట్టి టెన్షన్ పడుతున్నావా? లేదండి. మంచి జాతకము. నేను కావాలని మిమ్మల్ని పరీక్షించానమ్మా.
మంచి జాతకము. కాకపోతే ప్రజెంట్ సమయము 2016 ఆగస్టు నుంచి కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏది చేసినా కలిసి రావటం లేదు. ఇదైనా సత్యమా కాదా? అవునండి, ఏ వ్యాపారంకి వెళ్ళినా కలిసి రావట్లేదండి. మన కొబ్బరికాయ వ్యాపారం చేశారండి. కాబట్టి అమ్మ జనవరి 17వ తేదీ 2018 వరకు కాస్త సమయము అనుకూలమైనటువంటి సమయం లేదు. వారి నక్షత్రము పుష్యమి నక్షత్రము కర్కాటక రాశి కాబట్టి, కర్కాటక రాశి అంటేనే కోపం ఉండదు. రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. ఇక్కడ జాతకంలో కూడా వీరికి బుధ మహర్దశలో ఉన్నారమ్మా. బుధ మహర్దశలో అంతర్దశలు చూసుకున్నా కూడా గురువు సంచరిస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం. ఇప్పుడు కొబ్బరికాయల వ్యాపారం ఇప్పుడు చేస్తున్నారా, అది మానేశారా? ప్రస్తుతానికి ఇంకా కాయ చిన్నది వస్తుందని మానేశారండి. రైట్, కాయ చిన్నగా వస్తుందని చెప్పి మానేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారా? తవేరా ఉందండి, కారు ఉందండి. ఓకేనమ్మా. మీరు మళ్ళీ వ్యాపారం కూడా 2018 జనవరి 17వ తేదీ తర్వాత ప్రారంభించవచ్చు. అప్పుడు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఎలాంటి వ్యాపారంలో ఒడిదొడుకులున్నా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. అయినటువంటి సుఖజీవనం గడుపుతారు. బుధ మహర్దశలో ఉన్నారు. కుడి చేతి చిటికన వేలుకు ఏదైనా రత్నం ఉందా మీ వారికి? హలో మమత గారు. హలో, కుడి చేతి చిటికన వేలికి ఏదైనా రత్నం ఉందా? లేదండి. ఆ వేలికి ఒక గరుడ పచ్చ ఉంగరం పెట్టండి. ఏంటి గోవిందరాజు ఉంగరం ఉందండి. ఏమ్మా గోవిందరాజుల ఉంగరం ఏది మధ్య వేలుకు పెట్టాడా? ఈ వేలుకు లేదండి, ఉంగరం వేలుకు పెట్టారండి. అనామిక వేలుకు పెట్టాడు. ఈ వేలు కూడా పనికొస్తుంది. గోవిందరాజుల ఉంగరము ఈ వేలు కూడా పనికొస్తుంది. ఈ వేలుకు మాత్రం పచ్చ ఉంగరం పెట్టండి, వెండిలో తయారు చేసి. సరేండి. ఈ జనవరి వరకు కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోండి. తప్పకుండా బయటపడతారు, పుంజుకుంటారు. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అదృష్టలక్ష్మి మీకు వరిస్తుంది. జై గురుదత్త. మరి రెండో ఆప్షన్లోకి వెళ్దామా? గురుగారి ఇల్లు గురించి కొంచెం చెప్పండి. ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు? ఏమంటున్నారు? వినిపించట్లేదండి, కొంచెం క్లియర్గా మాట్లాడరా మమత గారు. కాల్ కట్ అయిపోయింది గురుగారు. మరి వారికి పరిష్కారం అయితే చెప్పాము. రెండో ఆప్షన్లో వారి పేరు రాసి వేయడం మన ధర్మం. వారి పేరు మీకు జ్ఞాపకం ఉందనుకుంటా, మమత గారు. కాల్ కట్ అయినప్పటికి కూడా మరి రెండో ఆప్షన్లో మీరు ప్రశ్నకు సమాధానము అడుగుదామనుకున్నాము. అంతలోపే కాల్ కట్ అయిందమ్మా మమత గారు. అయినప్పటికీ మీకు మంచి రోజులు రావాలి. అదృష్టలక్ష్మి మీకు వరించాలని మీ పేరు రాస్తున్నారు మమత గారు. వారి స్వహస్తాలతోటి వారికి చూపెట్టు ఒకసారి. అందులో మమత గారు మీ పేరుతో సహా ఇందులో లక్కీ డిప్లో వేస్తున్నాం. గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే 9573719764 నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. జాతకరీత్యా వాస్తు దోష నివారణకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. కార్తీక మాసం సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు సమస్యలకు వివిధ పూజలు హోమాలు కూడా జరగబడుతున్నాయి. 9573719764 నెంబర్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని సంప్రదించగలరు. గురుగారు కాల్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే, భగవతి అండి, వైజాగ్. భగవతి గారు, గురువుగారితో మాట్లాడండి. అలాగే. జై గురుదత్త గురుగారు. జై గురుదత్త. భగవతి గారికి ఆ భగవతి అనుగ్రహం నిండుగా లభించాలని ఆశీర్వచనం తల్లి. అలాగే. ఎక్కడ? విజయవాడనా? కాదండి, విశాఖపట్నం. విశాఖపట్నం. చాలా ఆనందం. కనక మహాలక్ష్మి అమ్మవారి చరణాల దగ్గర ఉన్నారు. అవునండి. చాలా ఆనందం తల్లి. అమ్మవారు దర్శించుకుంటారు ఎప్పుడన్నా? వెళ్తుంటామండి. వెళ్ళగానే అక్కడ పాలతోటి అభిషేకం చేస్తారా? లేదండి, మామూలుగా అభిషేకం కొబ్బరికాయలతో చేస్తాం. ఎందుకు పాలతోటి కూడా చేస్తారు కదా అమ్మవారికి? అవునండి, చేస్తారు. రైట్. అమ్మవారికి పాలతోటి అభిషేకం చేస్తారు, కొబ్బరి నీళ్ళతో చేస్తారు, కొబ్బరి బొండలతో చేస్తారు, పసుపు కుంకుమలు గాజులు చక్కగా అమ్మవారికి వస్త్రాలు అన్ని ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలలో విశాఖపట్న భాగ్యనగరాన్ని కాపాడుతున్నటువంటి కనక మహాలక్ష్మి, అంతే కదా? అవునండి. ఓకే భగవతి గారు, మరి ఈరోజు మీకు కాల్ కలిసింది, ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి. సంతోషం తల్లి. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు అదృష్టలక్ష్మి నుంచి? తెలుసుకుందాం అనుకుంటున్నానండి. వారి నక్షత్రం తెలుసా? తెలుసండి. చెప్పమ్మా. పూర్వభాద్ర నక్షత్రం అండి. పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశ మీనరాశ? కుంభరాశి అండి. రైట్. సమస్య ఏముంది? సమస్య అమ్మాయి ఎలాగుంటుందా ముందుకు భవిష్యత్ అని. ఓకే. పూర్వభాద్ర నక్షత్రంలో అమ్మా ప్రస్తుతం డిగ్రీ చదువుతోందండి.
ఓకే, నేను 2 ప్రశ్నలు అడుగుతాను, అలా చకచకా చెప్పండి. కాస్త బద్ధకంగా ఉండడము, ముక్కుసూటిగా మాట్లాడడము, కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, అలాంటివి ఏమీ లేవండి. లేవు కాబట్టి బయటపడ్డట్టే. అమ్మాయి గురించి జీవితంలో మీరు ఎదుగుదల విషయంలో టెన్షన్ పడకండి. ఎందు గురించి అంటే కుంభరాశి జాతకులు రాశ్యాధిపతి శని, పూర్వాభాద్ర నక్షత్రము నక్షత్రాధిపతి గురువు. ఈ నక్షత్రాధిపతి గురువు, రాశ్యాధిపతి శని ఎప్పుడైతే లక్షణాలు నేను అడిగిన లక్షణాలు ఉన్నాయో కాస్త వెనుకంజలో ఉంటారు. అడిగిన లక్షణాలు లేవో అనేకమైనటువంటి విద్యలు చదివి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసి మంచి సమాజానికి సేవ చేసేంత గొప్ప స్థానంలోకి వెళ్తారు. ఇక్కడ నక్షత్రాధిపతి గురువు అవటం వలన వారికి గురు దృష్టి బాగా ఉంది. జాతకంలో ఎలాంటి దోషాలు లేవు. రాబోయే రోజులలో కూడా వీరికి సరస్వతి యోగము, భేరీ యోగం వర్తిస్తుంది. కాబట్టి అమ్మాయి జాతకంలో సుందరమైనటువంటి జాతకం కాబట్టి అద్భుతమైనటువంటి అఖండ విజయాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తున్నాను భగవతి గారు. మరి ప్రశాంతి గారు ఉన్నారు లైన్లో, అక్కడ మరి రెండో ఆప్షన్ ఏంటో తెలుసుకుంటారా? క్వశ్చన్కి వెళ్తానండి. ప్రశాంతి గారు అడగండి. భగవతి గారు అమ్మవారి శేషవస్త్రం గెలుచుకోవాలని అనుకుంటున్నారా? తప్పకుండానండి. మరి క్వశ్చన్కి వెళ్తారా లేకపోతే లక్కీ డిప్ లో ఏమంటారా? క్వశ్చన్కి వెళ్తారు. అంత ఖచ్చితంగా గట్టిగా గెలుస్తారని చెప్తుంది చెప్పి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారా? మరి ఈజీగా అడిగితే వస్తాను, గెలుచుకోవాల్సి అనుకుంటున్నాను. గెలుచుకుందాం. మీకు విషయం తెలుసా భగవతి గారు? చెప్పండి. విశాఖపట్నం ప్రజలు ఇప్పటి వరకు అదృష్టలక్ష్మి ప్రారంభించిన తర్వాత నాకు తెలిసి కొన్ని వందల మంది ఇప్పటికి ఫోన్ చేశారు. ప్రతి ఒక్కరు గెలిచారండి. అంటే అక్కడ అంత భక్తి పారవశ్యంలో విశాఖపట్నం భాగ్యనగర ప్రజలు భక్తిలో మాత్రం వెనుకంజలో ఉండరండి. పూజ జరుగుతుంది, యజ్ఞము జరుగుతుంది, యాగము జరుగుతుంది. అక్కడ సకుటుంబ సపరివార సమేతంగా ఒక ఐకమత్యం లాగా ఆడపడుచులు కూడా కలిసి ఉంటారు కదా భగవతి గారు? నాకు విశాఖపట్నం ప్రజలంటే చాలా ప్రేమ అండి. నేను చాలా వరకు వస్తూ ఉంటాను విశాఖపట్నానికి. ఇక్కడ మరి సింహాచలం వస్తూ ఉంటాను. అక్కడ చూశాను ఎలా అంటే అందరు ఐకమత్యంగా కలిసి ఉండటము, ఒక అన్యోన్యంగా, ఒక ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఒక అనురాగము, చక్కగా అందరం. విశాఖపట్నం ప్రజల కంటే మీరు కొంచెం ఇంట్రెస్ట్ అనుకుంటాను. లేదండి, మీరు అందుకే ఈజీ క్వశ్చన్స్ సరిగా అందరినీ గెలిపిస్తున్నారు. వాస్తవానికి అందరూ గెలవాలనే ఆలోచన. కానీ విశాఖపట్నం ప్రజలను నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇంత గొప్పగా చెప్పడం జరుగుతుంది. మరి భగవతి గారు చెప్పండి. రైట్, మీరు సులభమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాను, శ్రద్ధగా వినండి. ఓకే, జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీకు జై గురుదత్త, మీకు సులభమైన ప్రశ్న ప్రారంభిస్తున్నాను. చెప్పండి. మీ గోత్రము? మా గోత్రం తాబేలు గోత్రం అండి. తాబేలు గోత్రం. రైట్, 2 ప్రశ్నలు అడుగుతాను ప్రశాంతి గారు. ఆ రెండిటిలో ఒకటి గెలిచినా మనము ఈరోజు అదృష్టలక్ష్మి వరించిందని మనం చెప్పుదాం, సరేనా? 2 ప్రశ్నలలో తాబేలు పైన ఎవరి నివాసం ఉంటుంది? మొదటి ప్రశ్న ఇప్పుడే చెప్పొద్దని చెప్పండి, తెలిసినా కూడా చెప్పొద్దు. భగవతి గారు ఆన్సర్ హోల్డ్ లో ఉంచండి. సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, అది చెప్పాక 2 కలిపి చెప్పండి. 2 కలిపి చెప్పారనుకోండి అద్భుతమైనటువంటి ఆశీర్వచనంతో పాటు అదృష్టలక్ష్మి వరించినట్టే. ఒకటి చెప్పింది అనుకోండి ఆశీర్వచనం ఇద్దాం పాపం. తాబేలు పైన ఎవరి గృహం ఉంటుంది? అసలు తాబేలు ఎవరి వాహనం? తాబేలు అనే దానికి ఒక అద్భుతమైనటువంటి విధానం. తాబేలు ముద్ర కూడా ఉంటుంది. తాబేలు ముద్ర అనేది మనం ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకొని దీన్ని ఇలా అంటే మీకు తాబేలు ముద్ర వచ్చింది. చూడండి, వచ్చేసిందా? అయితే ఈ తాబేలు అనేది శాక్తేయ విధానంలో అద్భుతమైనటువంటి క్రియ. మంత్రతంత్ర విషశల్య మూలికా చూర్ణ ప్రయోగాలు రావద్దన్నా, అష్టదరిద్రాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అష్టైశ్వర్యాలతోటి తులతూగుతూ ఉండాలన్నా, అద్భుతమైనటువంటి ఒక శక్తి అనుగ్రహం లభించాలన్నా తాబేలు. అందుగురించే జీవమున్న తాబేలును కూడా గృహాలలో పెట్టుకుంటున్నారండి చిన్నగా కదా. రైట్, తాబేలు పైన ఎవరి నివాసం ఉంటుంది? ఒకటి. రెండవది, ఒక గ్రామంలో బాగా వినండి, ఈ మీకు కట్టే కొట్టే తెచ్చే రామాయణం అంతా అయిపోయింది అంతే కదా. కట్టే కొట్టే తెచ్చే, మరి అటువంటి రామాయణం పూర్తిగా షార్ట్కట్లో ఎలా చెప్పానో మీకు కూడా చెప్తున్నాను. ఒక వీధిపోటు ఉందని చెప్పి ఆ రోజులలో ఎవరో పండితులు చెప్తే ఆ వీధిపోటు ఉంది కదా, తూర్పు వీధిపోటు కావచ్చు, ఈశాన్యం వీధిపోటు కావచ్చు, ఆగ్నేయం వీధిపోటు కావచ్చు, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఏ వీధిపోటు అయినా సరే మరి ఆ భవనము ఆ బిల్డింగ్ అయితే అమ్ముకోలేం కదా, దానికి ఏదో ఒకటి
పరిష్కారం చెప్పాలి కదా, చక్కగా వినాయకుని పెట్టండి అని ఆ పండితులు చెప్పారు కదా. మరి ఆ వినాయకుని ఎవరైనా కూడా ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ మండలంలో అయినా వీధిపోటు ఉందనంగానే వినాయకుడినే పెడతారు కదా. అలా ఎన్నో లక్షల వేల గృహాలలో, వీధిపోటులు ఉన్నటువంటి గృహాలలో వినాయకుడిని పెట్టినటువంటి గృహాలు లక్షల ఇండ్లు ఉన్నాయి. కానీ ఒక వీధిపోటులో మాత్రము వినాయకుని పెట్టినటువంటి ఆ యొక్క వీధిపోటు ఈరోజు అద్భుతంగా యావత్తు రాష్ట్రమంతా కూడా ఒక్కసారైనా దర్శించుకోవాలనేటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు గల వినాయకుడు అండి. అది ఎక్కడో చెప్పమనండి. భగవతి గారు విన్నారు కదా గురువు గారు చెప్పిన 2 ప్రశ్నలు. భగవతి గారు మరి తెలుసా అండి ఆ వినాయకుడిని ఎక్కడ పెట్టారు? అదే విధంగా తాబేలు ఆ వినాయకుడు అక్కడనే ఉందిగా. కానీ సుమారుగా నాకు తెలుసండి రోజు ఒక 3-4 వేల మంది దర్శించుకుంటారు ప్రశాంతి గారు. అది ఒక ఆనందం, అనుభూతి. అందులో అంత శక్తి ఉందా అంటే పెట్టినటువంటి గడియ, ఆ సమయము, ఆ ముహూర్తము, ఆ అమృత గడియలు, ఆ తారాబలము, ఆ చంద్రబలం, ఆ విద్యాబలం, ఆ గురుబలం, ఆ దైవబలం అందులో చేరిపోయాయి. అదొక అద్భుతమైనటువంటి రాష్ట్రం అంతా. అది వారికి క్లూ కావాలంటే కూడా ఇస్తాను, అడగండి ప్రశాంతి గారు. విన్నారా భగవతి గారు? మొదటి ఆన్సర్ చేయగలరా? నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి. రైట్, చెప్పండి. విష్ణుమూర్తి ఇది కదండి తాబేలు. మొదటి క్వశ్చన్కి ఆన్సర్ అండి. అది పరిగణంలోకి తీసుకుందాము అని వారు గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఓకేనండి. తీసుకోండి, విష్ణుమూర్తి వాహనం కదా ఇది, తాబేలు వాహనం. రైట్. మరి సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ అంటే వినాయకుడు చింతామణి వినాయకుడా అండి? నేను ఇప్పుడు అర్క గణపతి, మూల గణపతి, శక్తి గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, గౌరీ గణపతి, మూల గణపతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వినాయకులు ఉన్నాయి. 54 వినాయకులు ఉన్నాయి. ఆ వినాయకుల పేర్లు అవసరం లేదు ఇక్కడ మనకు. పెట్టిన ఊరు, పెట్టిన ఊరు అంతేనండి. మీరు ఇంకా క్లూ ఇచ్చారు, మీరు ఇంకా క్లూ ఇచ్చేశారు ప్రశాంత్ గారు. పెట్టిన ఊరు ఎక్కడో చెప్పగండి. సంపద గణపతి. గణపతి పేరు కాదండి, పెట్టిన ఊరు. సంపత్ గణపతేనా? సంపద గణపతి. రైట్. ఇప్పుడు అది పరిగణంలోకి తీసుకోమంటావా? సంపద గణపతి అండి. ఇప్పుడు 2 ఆన్సర్ ని పరిగణలోకి తీసుకోమంటే గురువు గారు దాన్ని తీసుకోండి. తప్ప రైట్ మరి తప్ప రైట్, తప్పైతే తప్పని చెప్తాను, రైట్ అయితే రైట్ అని చెప్తాను. మీరు కఠినమైనటువంటి నిర్ణయం ఇది ఓకే కదా, ఫైనల్ ఆన్సర్ కదా? అవునండి. ఓకే భగవతి గారు, మీరు అలాగే లైన్లో ఉండండి. మరి విశాఖపట్నంలో ఎక్కడ ఉంటారు, ఏ కాలనీలో? ఇక్కడ మదిపాలెం అండి. తెలుసమ్మా, మదిపాలెం. ఓకే, శుభం, జై గురుదత్త. మీ ప్రశ్నకు ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం, ఓకేనా? రైట్. 2 ప్రశ్నలలో తాబేలు పైన ఎవరి గృహం ఉంటుంది అనేది మనం అడిగాము. మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నలో వారు చెప్పిన దాంట్లో కాస్త వెనుకంజు పోవలసింది, అది రాంగ్ ఆన్సర్. మరి 2వ ప్రశ్నకు వచ్చేసరికి భగవతి గారు ఉన్నారా లైన్లో? టెన్షన్ స్టార్ట్ అయింది కదా మీకు? అయిందా? ఓకే, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ప్రశాంత్ గారు మేము కలిసి గెలిపించేస్తాం, చూద్దాం ప్రయత్నం. 2వ ఆన్సర్లో సంపత్ వినాయకుడు అని చెప్పారు కదండి. అద్భుతమైనటువంటి పేరు చెప్పారు వారు, సంపత్. అదేంటండి, సంపత్ అంటే ఒక మానవుడి పేరు, అంతే కదా, సంపత్ అని పిలుస్తాము. కానీ సంపత్ వినాయకుడు ఏంటి అని అనుకుంటున్నారా మన ప్రశాంత్ గారు? విశాఖపట్నంలో, భాగ్యనగరంలో, ఆ పట్టణంలో సంపత్ వినాయకుడని ఉందండి. సంపత్ వినాయకుడు ఎంత అద్భుతమైనటువంటి చిన్న విగ్రహం. భూమికి నాకు తెలిసి 2.5 గజాల కిందికి, అంటే ఆ రోజుల్లో పెట్టినప్పుడు భూమికి ఆ రోడ్డుకు ఆనుకునే సరిసమానంగా ఉండే. ఆ రోడ్డు వేస్తూ 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 రోడ్డు పైకి పోయింది, కానీ వినాయకుని మాత్రం తీయరాదు కదా కదా. ఆ సంపత్ వినాయకుడు బస్టాండ్ దగ్గరలో ఉంటుంది కదా. ఆ బస్టాండ్ అవునమ్మా, బస్టాండ్ దగ్గరలో సంపత్ వినాయకుడు కదా. అదే వినాయకుడు. మీరు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్. భగవతి గారు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండి. అది అయితే 2 క్వశ్చన్లు ఒకటి చెప్పారు కాబట్టి భగవతి గారు గెలిచినట్టే. ఎందుకు అంటే సంపత్ వినాయకుడు, సంపదలను ఇచ్చేటువంటి వినాయకుడు. విశాఖపట్నం ఆ ప్రజలు ప్రతి బుధవారం కాదండి ప్రశాంతి గారు, ప్రతిరోజండి నాకు తెలిసి ఒక 2,000, 3,000, 4,000, నాకు తెలిసి బుధవారం అయితే 5-6 వేల మంది కూడా దర్శించుకుంటారండి. ఆ వినాయకుడు చూస్తే ఇంతే ఉంటుంది అంతే. కానీ అక్కడికి వెళ్ళి మనం ఇలా 2 చేతులు నమస్కారం చేస్తే సంపదలే ఇస్తాడు అంతే. సంపద వినాయకుడు, నీకు ఏది కావాలనో అది అడుగు అంతే.
అటువంటి వినాయకుడు గొప్ప ప్రసిద్ధి చెందిన వినాయకుడు. భగవతి గారు చెప్పారు, సంపత్ వినాయకుడికి మా యొక్క నమస్కారము. మీరే కాకుండా మీ విశాఖపట్నం ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ బాగుండాలి, విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మీరు గెలిచారు. జై గురుదత్త. భగవతి గారు మీకు అదృష్టలక్ష్మి వరించింది, అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. శుభాభినందనలు. గురువు గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? శాంతకుమార్ అండి. శాంతకుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గాయత్రి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గురువు గారికి. 1/9/2001. 1/9/2001. సమయం అండి, సమయం చెప్పండి. టైం మధ్యాహ్నం 2:14 అండి, శనివారం. 2:14. ఎక్కడ పుట్టారు? గుంటూరులో. గుంటూరులో. గురువు గారికి సమస్య తెలియచేయండి. అమ్మా జై గురుదత్త. శ్రీ గురుదత్త స్వామి. ఆశీర్వచనాలు తల్లి. అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలి? అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి, ఇప్పుడు బైపీసీ తీసుకుంది. ఓకే. మరి నీట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటుంది, మరి సీట్ వస్తుందా లేదా అని ఆలోచన ఉంది, అందు గురించి అడుగుదామని. అమ్మాయి నక్షత్రం ధనిష్ట నక్షత్రం, మకర రాశి చూసుకుంటున్నారా? అవునండి, 2వ పాదం. 2వ పాదం ధనిష్ట నక్షత్రం, మకర రాశి. నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శని. మరి బైపీసీ పరంగానే వెళ్ళాలని మీరు ప్రోత్సహించారా? వారికి ఇష్టపూర్వకంగా వెళ్ళారా, లేదా ఈ ఎంపీసీ పరంగా ఏదైనా ప్రయత్నం చేశారా? ఏం లేదండి, తన ఇష్ట ప్రకారంగానే తీసుకుంది. ఓకే ఓకే. తను బాగా రాయాలని, బాగా నీట్లో చదవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అందుకని ఇప్పిస్తాను. ఓకే, ధైర్యంగా ముందడుగు వేయమని. అమ్మా మిమ్మల్ని అడుగుదాము, అది దాంట్లో వెళ్ళొచ్చా లేదా వేరే దాంట్లో వెళ్ళొచ్చా అని అడుగుదాము. మంచి ప్రశ్న అడిగారు. అమ్మాయి భవిష్యత్తు కార్యాచరణలో ఎలాంటి లోపాలు లేవు, భయపడవలసినటువంటి పని లేదు. సాధనాతు సాధ్యతే సర్వం అన్నారు. సాధన చేసుకుంటూ వెళ్ళమని చెప్పండి. సాధ్యము కానిది ప్రపంచంలో ఉండదమ్మా. అందులో ధనుర్లగ్నం కాబట్టి లగ్నాధిపతి గురువు. జాతకరీత్యా అమ్మాయికి ఎక్కడ వెతికి చూసినా గ్రహ దోషాలు లేవు, భయపడవలసినటువంటి పని లేవు. అయితే కాస్త ఒక 2 సంవత్సరాలు అంటే ఇక్కడ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సాధన బాగా చేయాలి. ఏదో చదివాము, ఏదో వచ్చింది, ఏదో వెళ్ళి రాశామని కాదండి. నాకు తెలిసి 24 గంటల సమయంలో వారికి ఒక 11 గంటల నుంచి 12 గంటలు విద్య, జ్ఞానము, యశస్సు, కీర్తి రంగాలలో అద్భుతమైనటువంటి విజయాలు రావడానికి, చక్కటి తేజస్సు పెరగడానికి అమ్మాయిని చదువు పరంగా ముందడుగు వేయమని చెప్పండి. తల్లిదండ్రుల ఆశీర్వచనం ఖచ్చితంగా ఉంటుంది, గురుదేవుడు ఆశీర్వచనం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మాయిది ధనుర్లగ్నం కాబట్టి లగ్నాధిపతి గురువు, మకర రాశి, రాశ్యాధిపతి శని, ధనిష్ట నక్షత్రము. నక్షత్రపరంగా భయపడవలసినటువంటి పని లేదు. ఇక్కడ జాతకంలో విద్యాయోగం కూడా ఉంది. ఒక్క 2 సంవత్సరాలు ఓపిక సహనంతో పట్టుదలతోటి కనుక అడుగు ముందుకు వేస్తే మాత్రము ఎలాంటి ఇబ్బందులు రావు. 2020 జనవరి 12వ తేదీ నుంచి దశలు మారబోతున్నాయి. అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి జాతకం అండి. ఈ యొక్క జాతకులకి ప్రతి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వజ్ర కవచము, దత్తాత్రేయ స్వామి వజ్ర కవచము ప్రతి గురువారం పఠించమని చెప్పండి. ఎలాంటి సమస్యలు రావు, ఆనందంగా ఉండాలి. మీ అమ్మాయి జీవితము ఉన్నతమైనటువంటి విద్యలు చదివి సుఖ సంతోషాలతో ఉండాలి, అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. జై గురు దత్త. 2వ ఆప్షన్లోకి వెళ్దామా? అలాగేనండి. ప్రశాంతి గారిని అడగండి. శాంతకుమారి గారు మరి లక్కీ టిప్కి వెళ్దామా, లేకపోతే గురువు గారిని క్వశ్చన్ అడుగుతారా? ప్రశ్న ద్వారా వెళ్దామండి. ప్రశ్న ద్వారా. శాంతి కుమార్ అండి. శాంతకుమారి. శాంతకుమారి. మీ అమ్మాయి పేరు గాయత్రి కదా? గాయత్రి. రైట్. సులభమైన ప్రశ్ననే అడగాల? అడగండి, మీ దయ. ఏం గోత్రం అమ్మా? పౌడిపాల గోత్రం అండి. ఓకే, పైడిపాల, పౌడిపాల. ఇది ఏది కరెక్ట్? పౌడిపాల. రైట్. క్వశ్చన్ వినండి అమ్మా. ఎక్కడో ఏదో గ్రంథంలో నుంచి తీసి అడగటం లేదు. ఈ రోజు వరకు కూడా అదృష్టలక్ష్మిలో ఇంకా అందరికీ చిన్న చిన్న ప్రశ్నల నుంచి వాళ్ళ లోపల జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇంకా కఠినమైన ప్రశ్నలు అడుగుదామనేటువంటి ఆలోచనలో, అది కూడా ప్రశ్నలంటే మన ఇతిహాస పురాణాలు, మన గ్రంథాలు, మన అష్టాదశ పురాణాలు, ఇవన్నిటి గురించి మీకు తెలిసి ఉండాలని చిన్నగా అడుగుతున్నాం తల్లి. అయితే సులభమైన ప్రశ్న. వారి అమ్మాయి పేరు ప్రశాంతి గారు గాయత్రి, అంతే కదా? మరి గాయత్రీ దేవికి ఎన్ని తలలు ఉంటాయి? అలాగే గాయత్రి మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రములో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి ప్రశాంతి గారు? ఇదే ప్రశ్న. శాంతకుమారి గారు విన్నారా అండి గురువు గారు చెప్పింది? విన్నానండి.
మరి సమయం ఎంత ఇస్తున్నారు? 5 సెకండ్ల 10 సెకండ్ల అది కూడా చెప్పండి. 5 సెకండ్లు అంటే మరి తక్కువగా తక్కువ కదా? సరే ఆడవాళ్ళు ఒకటి కదండి, తప్పకుండా ఇవ్వండి, పర్వాలేదు. 10 సెకండ్ టైం అండి. శాంతకుమారి గారు దానికి ఆన్సర్ చేయాలి. గాయత్రి దేవికి 5 తలలు ఉంటాయండి. ఓకే. బీజాక్షరాలంటే బీజాక్షరాలు అడగటం లేదు. అసలు గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఒక అందరికీ తెలుసు గాయత్రి మంత్రం అంటే మాకు తెలుసండి మేము చదువుతామండి. అసలు గాయత్రి మంత్రం రానటువంటి వాళ్ళు ఉండరండి. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా చదువుతున్నారు కదా. ఆడవాళ్ళు చదవని మంత్రం ఏమిటంటే గాయత్రి మంత్రమే. మరి అనగానే మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, గాయత్రి దేవి స్త్రీదేవత కదా, ఎందుకు చదవకూడదు? ఇవన్నీ ఉంటాయి అనుమానాలు కదా. క్లూ ఇవ్వండి గురువు గారు. క్లూ ఇవ్వాలనా? క్లూ ఇవ్వండి. ఓకే. మీరు గాయత్రి మంత్రం చదువుతారా? చదువుతాను కానండి, అక్షరాలు ఎప్పుడు లెక్కేసుకోలేదండి. చూశారా, నేను ఈ ప్రశ్న అడుగుతానని మీరు ఊహించలే కదా. లేదండి. కానీ గాయత్రి మంత్రం మాత్రం తెలుసు. ఓకే, క్లూ ఇవ్వాలి అంతే కదా. క్లూ ఇవ్వండి. ఓకే, సంస్కృతంలో చెప్తాను, పట్టేసేయాలి. ఓకేనా? ఓకే. స్పీడ్గా పట్టేసేయాలి, సరేనా? అలాగేనండి. ఓకే. సిల్వర్ జూబ్లీ కంటే ఒకటి తక్కువ అండి. ఇక సంస్కృతం ముద్దు వదిలిపెట్టండి. సిల్వర్ జూబ్లీ కంటే ఒకటి తక్కువ అంటున్నారు గురువు గారు, మరి చెప్పేసేయాలి. సిల్వర్ జూబ్లీ కన్నా ఒకటి తక్కువ. 24 అండి. సిల్వర్ జూబ్లీ అంటే ఏందండి? హలో, చెప్పండి. 24 అనుకుంటున్నానండి. అనుకుంటున్నారు అంటారా? ఇంకొకటి ఆలోచించి చెప్తారా? ఫైనల్గా అండి, మీకు 5 సెకండ్లే. వారు 10 చెప్పారు, అయిపోయింది కూడా. 24 తీసుకుని ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను. ఏం చెప్పారు? ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సర్ చెప్పారండి. గాయత్రి ఎన్ని తలలని అడిగారు కదా. అంటే ఇప్పుడు ఇది తప్పైనా కూడా ఒకదాని హింట్ ఇస్తున్నారు. ఓకే, ముందు జాగ్రత్తగా. ఓకే, గుంటూరు ప్రజలు కదండి, మరి గుంటూరు ప్రజలు పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు. పట్టుదల. మీరు ఎలాగైనా గెలిపించాలి మమ్మల్ని, మా అమ్మాయి ముందుకెళ్ళాలి, అంతేనండి. తదాస్తు, ఆశీర్వచనాలు. ఎందు గురించి అంటే కష్టానికి వెనుకబడినటువంటి వాళ్ళే గుంటూరు ప్రజలండి. ఎవరన్నా కానీ ఎంత కష్టమైనా చేస్తూ ఉంటారు, ఎంత మోటు కష్టమైనా చేస్తూ ఉంటారు. గృహంలో ఎటువంటి ఇబ్బందులున్నా కూడా బయటి వరకు వచ్చేసరికి నవ్వుతూ ఉంటారు ఆ ప్రజలు. అంతే కదమ్మా? అంతేనండి. మరి మీరు అన్నారు విశాఖపట్నం ప్రజలే మీకు దగ్గర అంటే గుంటూరు ప్రజలు కూడా మాకు దగ్గర, చూశారా? కాబట్టి గాయత్రి మంత్రం శాస్త్రం ఏమంటది ప్రశాంతి గారంటే, నగాయత్రి పరో మంత్ర. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వేదం ఎంత పెద్దగా ఉందో ఆ వేదమంతా ఒక దిక్కు పెట్టి ఈ గాయత్రి మంత్రం ఒక దిక్కు పెడితే చాలు. నగాయత్రి పరో మంత్ర. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రము లేదు. అంత అద్భుతమైనటువంటి మంత్రము. 24 అక్షరాలతోటి ఉన్నటువంటి మంత్రం. వారు చెప్పింది మనం అంత క్లూ ఇచ్చాం, మామూలు క్లూ కాదు అది కదా. ఇచ్చేసాం కాబట్టి వారు చెప్పినటువంటి ఆన్సర్ అది కరెక్ట్. గాయత్రీ దేవికి 5 శిరస్సులు ఉంటాయి. మరి వారు ఖచ్చితంగా రెండిట్లలో గెలిచారు. అయినప్పటికీ అదృష్టలక్ష్మి తరపున శేషవస్త్రం మాత్రం ఒకటే పంపివారండి ప్రశాంత్ గారు. జై గురుదత్త. శాంతకుమారి గారు మిమ్మల్ని అదృష్టలక్ష్మి వివరించింది. అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. శుభాభినందనలు. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే వాస్తు దోష జాతక రీతి ఎటువంటి సమస్యలు ఉన్న గురుగారి పర్సనల్ నెంబర్ 9573719764 స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో మీ జాతక రీతి కలుగు సమస్యలకు నివారణకు వివిధ పూజలు హోమాలు గురుగారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పర్సనల్ నెంబర్ 9573719764 స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది, సంప్రదించగలరు. గురువుగారు, ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా మహిళలు ఏ పూజలు చేస్తే, పౌర్ణమి కూడా వస్తుంది దగ్గరలో, రేపే పౌర్ణమి. అవునండి. సో అంటే రేపటి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే రేపటి విషయాలు మనం 3 గంటల నుంచి 4 గంటల లోపు కార్తీక పౌర్ణమి కదా. అంటే అందరికీ సందేహం ఉంది ఏంటంటే గురువారం రోజు పౌర్ణమి చేసుకోవాలా, శుక్రవారం చేసుకోవాలా? అంటే పౌర్ణమి రేపు కలుస్తుంది. అవును. తిథి వచ్చి మనకి శుక్రవారం వస్తుంది. మంచి ప్రశ్న అడిగారు. సూర్యుడు ఉదయించే మునుపు ప్రశాంతి గారు, సూర్యుడు ఉదయించే మునుపు ఏ తిథి ఉందనుకోండి అదే పరిగణంలోకి తీసుకోవాలి. ఇది మొదటి ప్రశ్న. కానీ మళ్ళీ ఇక్కడ మన కానీ అనవలసింది. కార్తీక పౌర్ణమి
సాయంకాలం సమయంలోనే జ్యోతులు వెలిగిస్తారు కదా, చంద్రుడిని కూడా చూసేది రేపు నైట్. రేపే కదా. ఎల్లుండి సాయంకాలానికి పౌర్ణమి ఉండదు కదా. ఇంకోటి బృహస్పతి వారం అంటే గురువారం కదా, గురువారం అంటేనే లక్ష్మీవారము. మీకు కొన్ని ప్రాంతాలలో చూస్తే శుక్రవారాన్ని లక్ష్మీవారం తీసుకోరు, ఖచ్చితంగా గురువారమే లక్ష్మీవారం. అయినప్పటికీ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు రేపు వెలిగించేటువంటి సమయం. అంటే ఈ మాసము రోజులు వెలిగించవచ్చు ఏ రోజైనా, కార్తీక పౌర్ణమి రోజు మాత్రం చక్కగా సాయంకాలం సమయంలో సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించిన తర్వాత అందరూ ఆడపడుతులు సకుటుంబ సపరివార సమేతంగా దేవాలయాలకు వెళ్ళి, లేదా ఉసిరి కొమ్మ మన తులసి కోటలో పెట్టి, మన దేవుడి గదిలో కానీ ఆరు బయట కానీ తులసి చెట్టు కానీ మన లేదా మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ ఏదైనా వృక్షం దగ్గర కానీ సాయంకాలం సమయంలో 365 ఒత్తులు ఆవు నేతిలో తడిపి చక్కగా ప్రమిదలో పెట్టి అలంకరించి గోత్రము పేరు ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోండి. అది వెలిగించే సమయంలో మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. ఇక్కడ దంపతియుక్తంగా ఒకటి వెలిగించవచ్చు. ఇప్పుడు ఆ దంపతులకు ఒక 2 కుమారులు ఒక పాప ఉందనుకోండి, ఆ కుటుంబం అంతా కలిసి ఒకటి వెలిగిస్తే పుణ్యం రాదండి. దంపతులకు ఒకటి వెలిగించవచ్చు. ఒకటంటే 365 ఒత్తులు ఉన్నటువంటి కట్ట. మరి పిల్లలకు వచ్చేసరికి విడివిడిగా ఎవరిది వాళ్ళే వెలిగించాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలు కాబట్టి తేజస్సు జ్ఞానము ఆ దీపము వెలిగించడము, ఆ ఒత్తులు వెలిగించడం అంటే అంధకారములో ఉన్నటువంటి మనల్ని వెలుతురులోకి తీసుకొస్తుంది. చీకటిని మాయం చేసేటువంటి శక్తి దేనికి ఉందండి? దీపానికే ఉంది కదా. లక్ష్మీ స్వరూపం కాబట్టి పిల్లల విషయంలో ఎవరిది వాళ్ళు వెలిగించండి. దంపతులు మాత్రం అది ఒకటే కట్టలో 2 గోత్రనామాలు చెప్పి వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత ఎవరితో మాట్లాడకూడదు. అలాగే రేపటి రోజు ఉసిరికాయ ఉంటుంది. ఉసిరికాయను పైన ఇలా చిన్నగా కట్ చేసి దానిపైన గుండు ఒత్తులు పువ్వు ఒత్తులు అంటారు చూడండి, ఆ పువ్వు ఒత్తులు నేతిలో తడిపి చక్కగా దానిపైన పెట్టి ఆ ఉసిరి ఏదైతే ఉందో ఆ ఉసిరిని చక్కగా కింద పొందకుంటే కాస్త బియ్యం అన్నా ఏదైనా పోసి దానిపైన పెట్టి దీపారాధన వెలిగించాలి. వెలిగించిన తర్వాత కార్తీక పురాణములో రేపటి రోజు ఏదైనా ఒక కథ చదవాలండి. చదివి రేపటి రోజు కనుక దీపదానం చేయాలి. దీపదానం చేస్తే అపమృత్యు పీడలు గండాలు తొలగిపోతాయి. మనం అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెలుతురులోకి తీసుకొస్తుంది. దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం అండి. ఒకటి మీకు జ్ఞాపకం పెట్టుకోండి ప్రశాంతి గారు, ప్రత్యక్ష దైవాలు ఎన్ని అనేటువంటి ప్రశ్న. ప్రత్యక్ష దైవాలు అంటే ఇప్పుడు కనకదుర్గ అమ్మవారు ఇలా ఉంటుందని మన పెద్దలు చెప్తే తెలుసు, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు అని చెప్తే తెలుసు. కానీ ప్రత్యక్ష దైవాలలో దీపము కూడా ప్రత్యక్షంగా మనం చూడగలుగుతున్నాం కదా. దీపములో ఎవరుంటారో తెలుసా? లక్ష్మీ నిలయమట. లక్ష్మీదేవి నివసించేటువంటి స్థానాలలో ప్రత్యేకమైనటువంటి స్థానమే దీపం. దీపము వెలిగించగానే చీకటి ఎలా మాయమవుతుందో లక్ష్మీదేవి ఆవాహన అవుతుంది. మరి అటువంటి దీపారాధన రేపు కార్తీక పౌర్ణమి కాబట్టి సాయంకాలం సమయంలో ఉసిరిగాయ దీపదానం చేయవచ్చు, లేదా వెండి దీపదానం చేయవచ్చు, లేదా ఒత్తులు దానం చేయవచ్చు. రేపు నెయ్యి దానం చేస్తే ఐశ్వర్యం వస్తుంది, నూనె దానం చేస్తే మనకున్నటువంటి కష్టాలు పోతాయి. ఏది ఏమైనప్పటికీ రేపటి రోజు 365 ఒత్తులు ఖచ్చితంగా ప్రతి గృహములో అందరూ వెలిగించండి. మీ గృహములో ఉన్నటువంటి సమస్యలు ఇలా పారిపోవాలి, అమ్మవారు చాలా స్థిరంగా ఉండాలి. జై గురుదత్త. గురువుగారితో మాట్లాడలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు. గురుగారి వ్యక్తిగత నెంబరు 9573719764 కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. మీ జాతక రీత్యా వాస్తుదోష ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. కార్తీక మాసం సందర్భంగా వాస్తుదోష నరదిష్టి వ్యాపార అభివృద్ధి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ జాతక రీత్యా కలుగు సమస్యలకు వివిధ పూజలు హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో కూడా జరగబడుతున్నాయి. 9573719764 స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. పర్సనల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకి ఇచ్చి చాలా చక్కగా వివరించారు. కార్తీక మాసంలో అందరికీ ఉన్న సందేహం అది యాక్చువల్లీ మామూలుగా చెప్పాలంటే పౌర్ణమి ఏంటనేది మా కాలర్స్ కూడా చక్కటి పరిష్కారాలు అందించినందుకు అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. చూసారు కదా, ఇది వాళ్ళ అదృష్టలక్ష్మి కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.